నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు చాప్టర్ 2లో షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. చాప్టర్ 2 నేమ్ ఏంటిది మనకి? ఆపరేటింగ్ కంప్యూటర్ యూజింగ్ GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది అని ఫస్ట్ అడుగుతున్నారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే can be defined as set of programs అంట. అవి దట్ కంట్రోల్స్ హౌ ద సిస్టమ్ వర్క్స్. అసలు సిస్టమ్ ఎలా వర్క్ చేయాలనేది కంట్రోల్ చేస్తుందంట. ఇది ఇంకేం చెప్తుందంట, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంట కంప్యూటర్లో రన్ అయ్యేది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్యాక్ బోన్. సో సిస్టమ్కి ఇది ఏంటిదంట, బ్యాక్ బోన్ లాగా వర్క్ అవుతుందంట. సో పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటివంట? MS-DOS, OS/2, యూనిక్స్, Windows 98, విండోస్ XP, విండోస్ విస్టా, విండోస్ 7 అండ్ లినక్స్. సో ఇవన్నీ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే 3 ఫంక్షన్స్ చెప్పండి ఏమన్నా ఆపరేటింగ్ సిస్టమ్వి అని అడుగుతున్నారు. సో ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తోని CPUలో అది మొత్తం ప్రాసెసింగ్ చేసుకొని మనకి అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో దాన్ని ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, లైక్ మెయిన్ మెమరీ, ర్యామ్, రోమ్ అవి ఉంటాయి కదా, వీటిని యూస్ చేసుకొని మనం ఇచ్చిన స్టోరేజ్ని అది ప్రొటెక్ట్ చేయడం అనమాట. అంటే మెమరీ ఎలా సేవ్ చేసుకుంటారో అలా అందులో సిస్టంలో సేవ్ చేసి పెడుతుంది. ఎప్పుడైతే యూజర్కి కావాలో అప్పుడు వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ని కూడా అది మేనేజ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో 4 టైప్స్ ఏంటివి ఆపరేటింగ్ సిస్టమ్వి అని అడుగుతున్నారు. సింగిల్ యూజర్, మల్టీ యూజర్, సింగిల్ టాస్కింగ్, మల్టీ టాస్కింగ్. సో సింగిల్ యూజర్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సింగిల్ యూజర్ ఒక టైంకి యూజ్ చేసేదాన్ని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. సో దీన్ని MS-DOS అని అంటారంట. ఎగ్జాంపుల్. నెక్స్ట్ మల్టీ యూజర్ అంటే ఏంటిది? సో మల్టీ యూజర్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ మల్టిపుల్ యూజర్స్ డిఫరెంట్ కంప్యూటర్స్లో యూజ్ చేసుకునే విధంగా ఉండేదాన్ని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? విండోస్ 2000, విండోస్ 2003. సో ఇవి దీనికి ఎగ్జాంపుల్. సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది ఓన్లీ సింగిల్ టాస్క్ని అంటే ఒక్కసారికి ఒక టాస్క్ని పర్ఫామ్ చేసేదాన్ని సింగిల్ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటిది? ఒకటేసారి మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది అంటే మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. డిఫైన్ స్వాపింగ్. సో స్వాపింగ్ అనేది ఒక మెమరీ అంట, ప్రాసెస్ మేనేజ్మెంట్ అంట. ఇది దేనికి యూజ్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ దాని మెమరీని ఇంకా ప్రాసెసర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? బై మూవింగ్ సమ్ బ్లాక్డ్ ప్రాసెస్ ఫ్రమ్ ది మెయిన్ మెమరీ టు సెకండరీ మెమరీ. ఇట్ ఫార్మ్స్ అ క్యూ ఆఫ్ టెంపరరీ సస్పెండెడ్ ప్రాసెసెస్ దట్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్ విత్ ది న్యూలీ అరైవల్ ప్రాసెసెస్. సో ఇది ఏం చేస్తుందంట? ఏదైతే మెమరీ ఉందో దాని మధ్యలో ఒక బ్యారియర్ లాగా క్రియేట్ అయ్యి మెమరీ అనేది ఈజీగా యాక్సెస్ అయ్యి స్టోర్ అయ్యే విధంగా చూసుకుంటుందంట. నెక్స్ట్ వాట్ ఈజ్ త్రూపుట్. సో త్రూపుట్ అంటే ఏంటిది? ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ పర్ఫార్మ్డ్ బై ద సిస్టమ్. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం సపోజ్ మీరు ఒక 10 days ఇస్తే ఆ 10 days గ్యాప్లో ఎంత వర్క్ కంప్లీట్ చేసింది సిస్టమ్ అనేది చూసుకునే దాన్నే ఏమంటారంట? మనకి త్రూపుట్ అనేది అంటారంట. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటిది? ఈజ్ ద టైమ్ ఇంటర్వెల్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అ ప్రాసెస్ to the time of completion of the process. It is the interval between a time user submit his job to the system for the processing and the time he receive results. This is known as response time. ఇప్పుడు మనము 10th date రోజు మనం దానికి డేటా ఇచ్చినాం. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ 30th మనకి టెన్త్ డేట్ కదా. సో డేటా ఇచ్చినాము 10th dateకి. నెక్స్ట్ 30th date రోజు మనం ఏమన్నాం? దానికి నాకు అవుట్పుట్ కావాలి అన్నాం. సో ఈ టైం ఏదైతే మనం దానికి ఇచ్చిన డేటా టైం నుంచి అది కంప్లీషన్ చేసిన టైం ఉంటుంది కదా, సో ఆ టైంని మనం ఏమంటామంట? రెస్పాన్స్ టైం అంటామంట. సో టర్న్ అరౌండ్ టైం అంటే అది ఎంత టైంలో కంప్లీట్ చేస్తుంది డేటా ప్రాసెసింగ్ అనేది మన కంప్యూటర్ దాన్ని అంటాం. డిఫైన్ ది టర్మ్ బూటింగ్. సో బూటింగ్ అంటే ఏంటిది? వేరియస్ టైప్ ఆఫ్ బూటింగ్ అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాము. సో బూటింగ్ అంటే ఏంటిదో? ఒక ప్రాసెస్ అంట ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేయడానికి. దేనిలోకి? మెయిన్ మెమరీలోకి. సో బూటింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మూమెంట్ వెన్ పవర్ ఆన్ అండ్
power on the computer and continues till the moment computer is ready for the use. సో బూటింగ్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట మనకి? సో బూటింగ్ మూమెంట్ అనేది వెన్ వి పవర్ ఆన్ ది కంప్యూటర్ని మనం స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయి ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది? కంప్యూటర్ ఎప్పుడైతే రెడీ టు యూజ్ వరకు ఉందో, అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ని యూజ్ చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చిందో అప్పుడు వరకు బూటింగ్ అనేది జరుగుతుంది. సో 2 టైప్స్ ఆఫ్ బూటింగ్ ఉంటాయంట, కోల్డ్ బూటింగ్ ఆర్ స్విచ్ బూటింగ్, హాట్ బూటింగ్ ఆర్ వార్మ్ బూటింగ్. నెక్స్ట్, ఫైల్ అంటే ఏంటిది, డైరెక్టరీ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ఫైల్ అనేది ఒక ప్రైమరీ యూనిట్ ఆఫ్ ది డేటా అంట, primary unit of data storage on computer system. It is an organized collection of data or records data. సో ఇది ఏం చేస్తుంది, ఒక స్టోరేజ్ డివైస్ అంట, హార్డ్ డిస్క్ లాగా. బట్ డైరెక్టరీ అనేది ఏంటిది, డైరెక్టరీస్ ఆర్ యూస్డ్ టు ఆర్గనైజ్ ఫైల్స్ ఆన్ యువర్ కంప్యూటర్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ కంటైనర్ విచ్ క్యాన్ కంటైన్ ఫైల్స్. సో ఇది మన ఫైల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని దాచిపెడుతుంది అనమాట. ఎవ్రీ కంప్యూటర్ అప్లికేషన్ స్టోర్స్ డేటా వాల్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్. సో అన్ని కంప్యూటర్ అప్లికేషన్స్ మన డేటాని ఎలా స్టోర్ చేస్తాయి, ఫైల్ లాగా స్టోర్ చేస్తాయి. అదే ఇక్కడ ఇదేం చేస్తుందంట, ఈజ్ జస్ట్ అ నేమ్ గివెన్ టు అ లాజికల్ ఏరియా ఆన్ ది డెస్క్ విచ్ యాక్ట్ లైక్ అ క్యాబినెట్ హ్యావింగ్ డిఫరెంట్ డ్రాయర్స్ ఫార్. A directory is just a name given to a logical area on the desk which acts like a cabinet having different drawers for different types of files. సో ఇప్పుడు ఒక క్యాబినెట్ ఏదైతే మనకి ఒక క్యాబినెట్ ఉంటుందో దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రావర్స్ ఎలా ఉంటాయి, సో అలానే మనకి డైరెక్టరీ కూడా వర్క్ అవుతుందంట. సో ఇదేంటిది, ఏ ఫైల్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్యూటర్ డాక్యుమెంట్. డైరెక్టరీ అనేది ఒక కంప్యూటర్ డాక్యుమెంట్ అంట, ఫోల్డర్ లేదంటే ఫైలింగ్ క్యాబినెట్ లాగా. ఫైల్స్ కెన్ టేక్ మెమరీ స్పేస్ ఫ్రమ్ ఫ్యూ బైట్స్ టు సెవరల్ గిగాబైట్స్. నెక్స్ట్ ఇదేం చేస్తుందంట, వర్చువలీ నో స్పేస్ ఆన్ ది హార్డ్ డ్రైవ్. డైరెక్టరీస్కి ఎలాంటి స్పేస్ అనేది అవసరం లేదు. నెక్స్ట్, GUI అంటే ఏంది? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో GUI ఫుల్ ఫామ్ ఏంటిది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది మన ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ విచ్ ఈజ్ కామన్లీ. సో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది GUI అనేది ప్రొవైడ్ చేస్తుందంట. In GUI, there is no need of a prompt to be shown to the user. Every command that is to be run is depicted with a diagram known as icon. సో ఇక్కడ మనకి ఎలాంటి కోడ్ అనేది అవసరం లేదంట, ప్రాంప్ట్ అనేది అవసరం లేదంట. సో ఇక్కడ మనం ఇచ్చేవన్నీ ఎలా ఉండాలంట, మనం ఇచ్చే కమాండ్ అవి రన్ అవ్వాలంటే డయాగ్రామ్ రూపంలో ఉంటాయంట, వాటిని ఐకాన్ అని అంటారంట. సో ఇక్కడ మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ది కాన్సెప్ట్ అనేది ఏందని ఇచ్చారు. ఆల్ ప్రోగ్రామ్స్ షుడ్ ఇంటరాక్ట్ విత్ యూజర్. సో యూజర్కి ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉండాలి, కన్సిస్టెంట్గా. దిస్ మీన్స్ ఇఫ్ అప్లికేషన్ నీడ్స్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, ఎవ్రీ అప్లికేషన్ షుడ్ లుక్ సిమిలర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ టాస్క్. సో ఏమన్నా యూజర్ నుంచి ఇన్పుట్ కావాలంటే అన్నీ కూడా అలానే షో చేస్తూ ఉండాలంట, లైక్ ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ కావాలని. నెక్స్ట్, వాట్ ఎవర్ టైప్డ్ ఆన్ ది స్క్రీన్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ యాజ్ ఇట్ ఈస్ ఆన్ ది పేపర్ విత్ ప్రింటర్. ఇఫ్ ద యూజర్ వాంట్స్ సమ్ వర్డ్స్ టు బి బోల్డ్ దెన్ ఇట్ షుడ్ ఆల్సో బీ షోన్ ఆన్ ది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, GUI అంటే ఏంటిదంట, మనము పేపర్ మీద మనకి ఎలా అవుట్పుట్ కావాలి అనేది క్లియర్గా రాసి, ఏది బోల్డ్లో కావాలి, ఏది క్యాపిటల్లో కావాలి, ఏది ఇటాలిక్లో రావాలి, అలా అన్నీ రాసిన తర్వాత దాన్ని మనము ఆ పేపర్ని ప్రింట్ చేసి దానికి ఇస్తేనే అది అలానే ఎగ్జాక్ట్గా ఇస్తుందంట. వాట్ ఎవర్ అ ప్రోగ్రామ్ నీడ్స్ టు బి కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్ ఆర్ నీడ్స్ అప్లికేషన్ ఆప్షన్ టు ఆఫర్ ద యూజర్, ఇట్ షుడ్ బి డన్ త్రూ అ స్పెషల్ రెక్టాంగిల్ ఏరియా ఆర్ విండోస్ డ్రాన్ యాజ్ డైలాగ్ బాక్స్. సో ఇప్పుడు ఏదన్నా స్పెషల్ ఏమైనా కావాలి ఇంకా యాడ్ చేసేటివంటే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, రెక్టాంగిల్ ఏరియా అంటే రెక్టాంగిల్ లాగా ఉంటుంది, దానిలో మనము రాయాలి. నెక్స్ట్, DOS అంటే ఏంటిది, విండోస్ అంటే ఏంటిది, డిఫరెన్స్ అడుగుతున్నారు. సో ఇది టెక్స్ట్ బేస్డ్, ఇదేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సింగిల్ యూజర్, ఇది మల్టిపుల్ యూజర్. నెక్స్ట్, నో యూటిలిటీ ప్రోగ్రామ్స్ DOSలో, బట్ ఇందులో మెనీ యూటిలిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది చదవడానికి డిఫికల్ట్గా ఉంటుంది, ఇది ఈజీగా ఉంటుంది. యూ కెనాట్ ఎంజాయ్ ప్లేయింగ్ గేమ్స్. సో ఇందులో గేమ్స్, మూవీస్ అలాంటివి ఏం చూడలేము, బట్ ఇందులో మనం గేమ్స్ ఆడొచ్చు, మూవీస్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు. ఇందులో మనకి నెట్వర్క్ సపోర్ట్ ఉండదు, ఇక్కడ నెట్వర్కింగ్ సపోర్ట్ ఉంటుంది. విండోస్ అనేటివి ఎందుకు పాపులర్ అవుతున్నాయి,
వై విండోస్ ఈజ్ బికమింగ్ అ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ డే బై డే అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఎందుకంటే అది ఈజీ టు యూజ్ అంట, ఇంకా అది GUI కనెక్టెడ్ ఉంటుందంట. సో GUI కనెక్టెడ్ ఉంటే మనం ఏం చేయొచ్చు, అందులో ఫొటోస్, గేమ్స్, ఇంకా మ్యూజిక్ లిజనింగ్ అవన్నీ చూడొచ్చు కదా. సో అవి ఇందులో యాక్సెస్ ఉంటాయి అన్నమాట విండోస్లో, ఎందుకంటే అది GUI కాబట్టి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, అది కూడా యూజ్ అవుతుంది దీనిలో. సో అందుకే మనకి రీసెంట్ టైమ్స్లో హై క్వాలిటీ అవుట్పుట్ కూడా ఉంటుంది కాబట్టి విండోస్ అనేది ట్రెండింగ్ అవుతుంది. నెక్స్ట్ డెస్క్టాప్ అంటే ఏంటిది? సో డెస్క్టాప్ అంటే ఏం లేదు, సిస్టంలో మనకి ఏదైతే కనిపిస్తుందో మానిటర్ మీద స్క్రీన్, సో దాన్ని డెస్క్టాప్ అంటారు. అక్కడ మనం టాస్క్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ డెస్క్టాప్ మీద మీరు ఏమైనా ఫైల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఎలాంటి మీకు వేరే టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా కూడా మనం చేసుకోవాల్సింది అక్కడనే అనమాట. బట్ ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్. సో విండోస్ ఎక్స్ప్లోరర్ అనేది ఒక ఫైల్ మేనేజ్మెంట్ టూల్ అంట. అది ఏం చేస్తుందంట, యూజర్కి క్రియేట్, రీనేమ్, డిలీట్ చేయడానికి ఫోల్డర్స్ని హెల్ప్ అవుతుందంట. ఇంకా మనం అందులో కాపీ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, ఇంకా డిలీట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు ఫైల్స్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ఐకాన్స్ ఇన్ విండో, డిస్కస్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్. సో ఐకాన్స్ అంటే ఏంటివి, నెక్స్ట్ అసలు టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఏముంటాయి అనేటివి అడుగుతున్నారు. సో ఆబ్జెక్ట్ ఐకాన్స్. సో ఆబ్జెక్ట్ ఐకాన్స్ అంటే లైక్ కంప్యూటర్ సింబల్ ఉంటుంది, మై పీసీ అని చెప్పి ఫోల్డర్, ఇంకా రీసైకిల్ బిన్ది ఫోల్డర్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ది ఫోల్డర్ ఉంటుంది ఇట్లా ఇంటర్నెట్ది. సో అవి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ ఐకాన్ అంటాం. నెక్స్ట్ షార్ట్ కట్ ఐకాన్ అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ మనము ఊకే www.youtube.com అట్లా ఊకే టైప్ చేయలేం కదా. సో అందుకే ఏం చేస్తాము, మనం ఏదైతే ఓపెన్ చేస్తున్న ఫైల్ ఉందో సో అందులో ఇక్కడ షార్ట్ కట్స్ పెట్టుకుంటాం, యూట్యూబ్ కోసం, ఇక్కడ వాట్సాప్ కోసం మనకి. సో అది క్లిక్ చేయగానే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో అలా ప్రిపేర్ చేసుకున్న షార్ట్ కట్స్ని షార్ట్ కట్ ఐకాన్స్ అంటారు. లేదు సిస్టంలో ఇన్బిల్ట్గా వాళ్ళు ఉంటాయి కదా, వాటిని మనము ఏమంటాం, ఆబ్జెక్ట్ ఐకాన్స్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ డ్రైవ్. సో డ్రైవ్ అనేది ఒక హార్డ్వేర్ అనమాట. సో ఇందులో మనం ఫైల్స్, ఫోల్డర్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో హార్డ్ డ్రైవ్ ఈజ్ నోన్ యాజ్ C డ్రైవ్, ఫ్లాపీ డ్రైవ్ అనేది A డ్రైవ్, నెక్స్ట్ CD-ROM అనేది D డ్రైవ్. సో ఇది మనకి సిస్టంలో మనం ఫైల్స్ మేనేజర్ ఓపెన్ చేస్తాం కదా, సో అక్కడ మనకి కనిపిస్తుంది C డిస్క్, D డ్రైవ్, A డ్రైవ్ ఇవన్నీ. సో A అనేది ఫ్లాపీ, C అనేది ఏమో హార్డ్ డ్రైవ్, D అనేది ఏమో CD-ROM. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హౌ టు క్రియేట్ అ న్యూ ఫైల్ ఇన్ విండోస్. సో విండోస్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంట, విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళాలంట, అప్పుడు రైట్ క్లిక్ చేయాలంట. దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఒక బ్లాంక్ ఏరియా ఇన్ ది విండోస్ డిస్ప్లే వస్తుందంట. అక్కడ న్యూ అనేది చూస్ చేయాలి. సో న్యూ అనేది చూస్ చేసిన తర్వాత మనకు అక్కడ ఏమొస్తాయి, మనకి ఏదన్నా యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మనకి ఏదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఉన్నాయో దాని మీద మనం క్లిక్ చేసుకుంటే దానికి మనం ఏం చేయొచ్చు, అండ్ సో ఫ్రమ్ ద న్యూ సబ్ మెను రీప్లేస్ ది టెంపరరీ ఫైల్ నేమ్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇలా ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ది మీరు సెలెక్ట్ చేసినారు, సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అది సపరేట్ ఐకాన్ వచ్చేస్తుంది యూట్యూబ్ది. సో మీరు అక్కడ కింద ఏదో ఒక నేమ్ రాసుకోండి, యూట్యూబ్ అని రాసుకుంటే అప్పుడు మీరు రెగ్యులర్గా దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ హౌ టు రీనేమ్ అండ్ డిలీట్ అ ఫైల్ ఇన్ విండోస్. సో ఎలా రీనేమ్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారంటే, ఇప్పుడు ఒక ఫైల్కి రీనేమ్ చేయాలంటే మీరు ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి, అక్కడ రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా మీకు సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. అక్కడ టైప్ చేసుకోండి మీకు కావాల్సిన నేమ్, ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. డిలీట్ చేయాలంటే ఏంది, సేమ్ రైట్ క్లిక్ చేయగానే అక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ కొట్టి ఎంటర్ కొట్టంగానే అది మనకి ఏమవుతుంది, డిలీట్ అయిపోయి రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది. సో రీసైకిల్ బిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కూడా డిలీట్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేస్తే ఎంటీ రీసైకిల్ బిన్ అనేది వస్తుంది, అది క్లిక్ చేసుకుంటే మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో హౌ టు క్రియేట్ అ న్యూ ఫోల్డర్ ఇన్ విండోస్. సో విండోస్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేయాలి, న్యూ ఫోల్డర్ అనేది వస్తుంది అక్కడ, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత రీప్లేస్ ద టెంపరరీ ఫోల్డర్ నేమ్ బై ఫస్ట్ టైపింగ్ నేమ్ ఆఫ్ యువర్ చూసింగ్ అండ్ దెన్ ప్రెసింగ్ ఎంటర్. సో న్యూ ఫోల్డర్ కావాలంటే మీరు న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫైల్స్ వేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సిన ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు ఆ ఫోల్డర్కి.
నెక్స్ట్ ఒక ఫోల్డర్కి రీనేమ్ డిలీట్ ఎలా చేస్తారు అనేది సేమ్ ఇప్పుడు దాకా మనం చూసాం కదా విండోస్లో. అలానే రైట్ క్లిక్ చేయాలి, ఫోల్డర్ మీద రీనేమ్ వస్తుంది, నేమ్ రాసి ఎంటర్ చేయాలి. అదే డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేసి ఎంటర్ కొట్టేస్తే మనకి రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది. రీసైకిల్ బిన్ అంటే ఏంటిదో ఒక షార్ట్ నోట్ రాయమంటున్నారు. మనం ఎప్పుడైతే ఏమన్నా ఫోల్డర్స్ కానీ ఏదన్నా డిలీట్ చేసినా, యాప్ డిలీట్ చేసినా, ఫోల్డర్ డిలీట్ చేసినా, ఏం డిలీట్ చేసినా సరే అవన్నీ మనకి వెళ్ళేటివి రీసైకిల్ బిన్లోనే. రీసైకిల్ బిన్లో నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ టైం లిమిట్ ఉంటుంది అనమాట, అది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడానికి. నెక్స్ట్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంట్రోల్ ప్యానెల్. సో కంట్రోల్ ప్యానెల్ అనేది మైక్రోసాఫ్ట్ విండోస్ది ఒక పార్ట్ అనమాట అందులో. సో ఇది మనకి ఏం చేస్తుంది, హార్డ్వేర్ని హ్యాక్ చేయడానికి, సాఫ్ట్వేర్స్ని రిమూవ్ చేయడానికి, ఇంకా యూజర్ అకౌంట్స్ని కంట్రోల్ చేయడానికి, మన యాక్సెసిబిలిటీని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో చాలా స్పెషలైజ్డ్ టూల్స్ ఉంటాయి. ఇంకా మౌజ్ అనేది యూస్ చేయొచ్చు మనము, ఐకాన్స్ని టచ్ చేసుకుంటూ, లేదంటే సౌండ్ ఆడియోని ఎలాంటి వాటినైనా రీప్లేస్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆప్షన్స్. సో హౌ టు ఓపెన్ క్లోజ్ విండోస్ అప్లికేషన్. సో ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి విండోస్ అప్లికేషన్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, విండోస్ అప్లికేషన్ ఓపెన్ చేసి స్టార్ట్ బటన్ మీద నొక్కి ఆల్ ప్రోగ్రామ్స్ మీద నొక్కాలంట. నొక్కిన తర్వాత ఒక ప్రోగ్రామ్ అంటే క్లిక్ టు ఓపెన్ ద ప్రోగ్రామ్ యూ హ్యావ్ సెలెక్టెడ్. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్పుడు టు క్లోజ్ విండోస్ అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఓపెన్ ఎలా చేసినాం, విండోస్ అప్లికేషన్స్కి వెళ్ళి స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అయిపోతుంది. అదే క్లోజ్ చేయాలంటే డైరెక్ట్గా పైన ఇట్లా క్రాస్ బటన్ ఉంటుంది కదా సిస్టంలో రెడ్ కలర్ది, అది నొక్కేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. లేదు అలా క్లోజ్ చేయాలనుకోవట్లేదు అంటే ఆల్ట్ F4 కొడితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అంట. నెక్స్ట్ షార్ట్ కట్స్ అంటే ఏంటివి అని అడుగుతున్నారు. సో షార్ట్ కట్ అంటే ఇప్పుడు దాకా చెప్పినా కదా www. ఓకే టైప్ చేసి మనం ఊకే వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం షార్ట్ కట్ చేసుకుంటే మనం ఎప్పుడైతే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తామో అక్కడ డైరెక్ట్గా మనకి షార్ట్ కట్స్ మనకి ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అవన్నీ షార్ట్ కట్స్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేయగానే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి షార్ట్ కట్స్. సో ఇది షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ మనము లాంగ్ ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.